కర్నూలు నగరం బంగారుపేటకు చెందిన నీలి షికారి బేగమిని అరెస్ట్ చేసి నిన్న జైలుకు పంపడంతో రాత్రి తల్లి నీలి షికారి సుగుణ గుండె ఆగి మృత్యువడిలోకి వెళ్లింది. గత ప్రభుత్వ హయాంలో రోడ్డు పేరుతో మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మా ఇళ్లను కూల్చివేయడం జరిగిందని, నేటి ప్రభుత్వ హయాంలో మా నీలి షికారులను అరెస్ట్ చేయడంతో ఆవేదనకు గురై గుండెలు ఆగిపోతున్నాయని బంగారుపేట నీలి షికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4.5 ఏళ్ల కిందట రైల్వే స్టేషన్ రోడ్డు నుంచి ఆనంద్ థియేటర్ వరకు రోడ్డు వేయడంతో అడ్డుగా ఉన్నాయని, నీలి షికారుల ఇళ్లను అధికారులు కూల్చివేయడంతో నీలి షికారులు అడ్డుగా వెళ్లి మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మా ఇళ్లను ఎందుకు కూల్చేస్తున్నారని ప్రశ్నించడంతో 30 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ దృశ్యాన్ని చిత్రీకరిస్తున్న 4 ఫోన్లను లాక్కొని కేసు కెనాల్లో పడేశారు. అయితే నాటి ప్రభుత్వంలో పెట్టిన కేసులు నేటి ప్రభుత్వంలో అరెస్టు చేయడంతో ఆవేదనకు గురై మృతి చెందుతున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసులు 7గురిని అరెస్ట్ చేసి 5 ఏళ్లు జైలు శిక్ష వేయడంతో నీలి షికారి సుగుణ తన కూతురు నీలి షికారి బేగమి అరెస్టు చేయడం వల్ల ఆందోళన చెంది తల్లి సుగుణ మృతి చెందింది. కుటుంబ సభ్యులు జరిగిన విషయాన్ని మీడియాకు వివరించారు. ఓకే, నిన్న మా అమ్మకి జైలు శిక్ష చేసినారు సార్. ఇక్కడికి వచ్చి ఏనికి చనిపోయిందమ్మా? ఏం కావాలమ్మా ఇప్పుడు? మాకు న్యాయం చేయండి సార్. ఏ విధంగా న్యాయం కావాలి మీకు? మాకు ఇవ్వలేదు సార్. మా అమ్మ ఒకటే ఉంది సార్. ఇవ్వలేదు సార్. మాకు అమ్మ ఒకటే ఉంది. అమ్మ ఉంటే మాకు కొంచెం చెప్తుంది. ఇంకా ఇవ్వలేదు సార్. మా వంటకు ధైర్యం ఉంటాయి. ఇప్పుడు మా అమ్మ చేయకపోతే కాదు, మా ఒకటే లేదు సార్. కొంచెం ఇప్పుడు ఎవరు చూస్తారు మాకు? మేము ఇంకొక చిన్న పాప ఉంది, మేము ముగ్గురం ఉన్నాం. ఇక్కడ ఎవరు లేదు. మా నాన్న కూడా ఇక్కడ ఇడిచి మాకు పిలిచి వెళ్ళిపోయినారు. మా అమ్మ ఉంటేనే ఇంట్లో జరుగుతుంది, లేకుంటే ఎవరు మా అమ్మ జైలు శిక్ష కొత్తగా మేము రాలే. ఇక్కడ పెరిగింత పెద్దల కాలంలో బంగారుపేటలో ఉన్నాం. ఇప్పుడు వచ్చేవాళ్ళు సీఎం జిఎం అంతా కొత్తగా వాళ్ళు వచ్చినారు. మేము మటుకు ఇక్కడే ఉండేవాళ్ళు. మేము యా ఊరు లేదు. గోపాలరెడ్డి గారి తర్వాత వచ్చా. ఈడ బంగారుపేట 57 ఎకరాలు పొలం పోగుండే. కలెక్టర్ అనే ఎవరు బీదోలు చేసుకుంటే వాళ్ళకే స్థలం అనే. ఆ స్థలం మేము కొత్తగా రాలే చేసేలా. పుట్టి పెరిగి మా పిల్లల తరాలతో మేము ఇక్కడ ఉన్నాం. ఈరోజు వాళ్ళు పెద్ద పెద్దలు వచ్చి ఎమ్మెల్యే ముఖ్యమంత్రులు వాళ్ళవి గోపాలరెడ్డి కాడ అంత రూపాయలు చేసుకొని అంత చేసి బీదోళ్ళని కొట్టి నలిగించి స్థలాలంతా కొట్టుకున్నారు. మాది 2 ఎకరాలు ఉండదు భూమి. మాది 2 ఎకరాల భూమి ఉన్నది. కోర్టులో వేసినాం, అంతా చేసిన కానీ బలవంతాన్ని వేసినారు. రోడ్డు తీసుకుపోయి ఆడ జగన్ కట్టుకాడ కూర్చోబెట్టినారు. నాకైతే స్థలం ముందుకి ఇల్లులు ఉండే అన్నీ ఉండేవి తీసేసినారు. తీసేసి మా మీద అందరు కంప్లీట్ పెట్టి ఒక్కరు కానీ మాకే రాలే ముందు. పెద్దోళ్ళు కానీ ఎవరు కానీ పెద్దోళ్ళ కంటే ఏమంటారు, మాకు గెలిపిండి మేము చూస్తామన్నారు. చెప్తామంటారు ఇది రోడ్డు వేసినారు అయిపోయింది అని అంటారు. ఇదేనా వాళ్ళ రాజ్యం? వీధులకు చేసేదేనా? ఏం మేము కొత్తగా వచ్చి స్థలం పట్టుకున్నామా? మా పుట్టకతోనే ఉండిన స్థలం ఇది. అట్లా వాళ్ళు దాంట్లో వచ్చి కొట్టి చేసి ఒక ఏమో చచ్చిపోయా. అది వీళ్ళకి రాలే, ఎవరు రాలే. వాళ్ళే పోలీసు వాళ్ళు ఉత్తా వచ్చినారు, దబా కొట్టినారు. రాత్రిపూట పండుకుని వాళ్ళు కొట్టి చేసి ఒక ఏమో చచ్చిపోయా. సార్ ఏం జరగలేదు ఆడ. వాళ్ళు నోటీస్ ఏం పంపిలే మాకి నోటీస్ పంపిలే, ఏం చేయలే, ఏం చెప్పలే. ఈ దౌర్జన్యంగా వచ్చి రోడ్డు వేయాలనుకున్నారు వాళ్ళు. రాత్రిపూట 12 గంటలకు దిగినారు వాళ్ళు. సార్ వాళ్ళు దిగి వాళ్ళు దౌర్జన్యంగా ఈడు నుండి ఆడ వరకు పలగొట్టుకుంటూ పోయినారు. మేము యా చేయలే, యా కొట్టలే. మా స్వామికి తీవ్రంగా కొట్టి గాయాలు వేస్తుంటే మేము పోయినాం అంతే. కానీ మేము ఎవరికి కొట్టాలే చేయలే. దారుణంగా మా మనుషులకి 30 మందికి సజా చేసినారు. వాళ్ళే కొట్టినారు, వాళ్ళే చేసినారు సార్. ఇది అన్యాయం కేసు సార్. మమ్మల్ని పైన చాలా దారుణంగా పెట్టినారు సార్. మమ్మల్ని అయితే ఎవరు గుర్తింపు లేదు, అస్సలు లేదు. మా గేరికి కానీ ఎవరికి కానీ ఇప్పుడు స్టార్టింగ్లో 7 మందికి వేసేసినారు సార్. ఆ బాధతోనే ఆమె చచ్చిపోయింది సార్.
ఇప్పుడు 28 మంది ఉన్నారు సార్. మా వాళ్ళకి కూడా పడుతుంది అనుకుని అంటున్నారు సార్. ఏమి వాళ్ళకి ఇంత బాధ అనిపించుకుంటా చేస్తున్నారు. మాకు ఏ ప్రభుత్వం ఇదిగో ఇది అదే అవుతుంది ఇది అవుతుంది అని కూడా చెప్పలేము. ఎట్లా చనిపోయిందమ్మా? నేను వాళ్ళకి సజా చేసినారు కాబట్టి ఆమె గుండె పగిలి చచ్చిపోయింది సార్. ఎవరికి వాళ్ళ ఇంట్లో కోడలకి వేసేసినారు సార్. కోడలు సొంతం కోడలు 4 ఆడపిల్లలు ఉన్నారు సార్. వాళ్ళకి అయితే దిక్కు దివానం లేదు సార్. ఎవరు లేరు సార్. మమ్మల్ని ఎవరు పట్టించుకునేది లేదు, చేసే